విశ్వ బ్రాహ్మణుల ప్రాధాన్యత. అభ్యున్నతి కోసం ఆచరించవలసిన విధి విధానాలు. చరిత్ర తెలియనివాడు చరిత్రను సృష్టించలేడు. చరిత్రను సృష్టించాలంటే మన గత చరిత్ర తెలియాలి. ఆ చరిత్ర నుండి స్ఫూర్తిని పొందాలి. మన గత చరిత్రను మననం చేసుకోవడంతో పాటు మన జాతి ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక, వృత్తి, విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో చేపట్టవలసిన విధానాల గురించి అవగాహన కల్పించడం, అందుకు భిన్నమైన ఆశయాలతో మన జాతి అభ్యున్నతి కోసం పనిచేస్తున్న భావ సారూప్యత గల సంస్థలన్నీ ఒకే వేదికపై ఐక్య కార్యాచరణతో ముందుకు కదిలే ప్రయత్నమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. విశ్వ బ్రాహ్మణుల ఆవిర్భావం. విశ్వ సృష్టికర్త అయిన విరాట్ విశ్వకర్మ భగవానుని పంచముఖోద్భవులు సానగ, సనాతన, అహాభూన, ప్రత్న, సుపర్ణ మహర్షులు. వీరు గోత్ర మూల పురుషులుగా బ్రహ్మజ్ఞానాన్ని అందుకున్న మొట్టమొదటి ఋషులుగా వేదోపనిషత్తులు, వశిష్ఠోపపురాణము, మూల స్తంభము వంటి మహద్గ్రంథములు పేర్కొనుచున్నవి. వీరి నుండి పరంపరగా ఆవిర్భవించిన వారే విశ్వ బ్రాహ్మణులు. గోత్ర, సూత్ర, ప్రవరలు కలిగిన బ్రాహ్మణ జాతి విశ్వ బ్రాహ్మణులు. ఈ గోత్రముల ఎందే ఉద్భవించిన పంచబ్రహ్మలు మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్ణ బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మలు. పంచ ఋషులు విశ్వ బ్రాహ్మణ గోత్ర మూల పురుషులైతే పంచబ్రహ్మలు అయో, దారు, లోహ, శిల, స్వర్ణ శిల్పములు ఆద్యులు. సత్బ్రాహ్మణులైన విశ్వబ్రాహ్మణులు పంచవేదములను అధ్యయనం చేయుచు పంచశిల్పములచే లోకోపకారము చేయు సత్పురుషులు, సదాచార సంపన్నులు విశ్వ బ్రాహ్మణులు. శిల్పమధ్యయనం నామవృతం బ్రాహ్మణ లక్షణం అను శాస్త్రాన్ని అనుసరించి పంచధాతువులచే పంచశిల్పములు చేయుచు సమాజ కళ్యాణమునకు దోహదపడుతున్నవారు విశ్వ బ్రాహ్మణులు. బ్రాహ్మ్యము, శిల్పము విశ్వ బ్రాహ్మణులకు రెండు కళ్ళు వంటివి. బ్రాహ్మ్యమును విడిచి శిల్పము, శిల్పమును విడిచి బ్రాహ్మ్యము మనుగడ సాగించలేవు. పంచబ్రహ్మలైదు పుడమిని నడుపగా చేతబ్రహ్మలేల శ్రేష్టమగును అన్న వేమన్న వేదవాక్కు సమాజంలో పంచబ్రహ్మల వారసులైన విశ్వ బ్రాహ్మణుల ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గంపై కాలానుగుణంగా జరిగిన కుట్రలు, కుతంత్రాల వల్ల విశ్వ బ్రాహ్మణ జాతీయులు బ్రాహ్మ్యమును వదిలి శిల్పమును మాత్రమే ఆశ్రయించి కేవలం వృత్తి పనివారిగా మిగిలిపోయారు. విశ్వకర్మ సృజించిన 84 లక్షల జీవరాశులలో అత్యంత ఉన్నతమైన మానవ జన్మ మానవాళి మనుగడ కోసం, సుఖమయ జీవనానికి, మోక్ష ప్రాప్తికి, కర్మాచరణకు ఈ వైశ్వకర్మణులు విశ్వ బ్రాహ్మణులు సృజించబడ్డారు. పరిపాలనకు ఆద్యుడు భౌన విశ్వకర్మ. ఈ భూమండలమున మొట్టమొదటి సార్వభౌముడు భువన విశ్వకర్మ కుమారుడు భౌవన విశ్వకర్మ. ఈయనే తన తపశ్శక్తితో విశ్వకర్మ భగవానుని దర్శించినది, విశ్వ సృష్టి క్రమాన్ని దర్శించినది. ఋగ్వేదమునందలి 10వ మండలం 81, 82 సూక్తములను దర్శించిన ద్రష్ట. మొట్టమొదటి పరిపాలకుడై రాజ్యాంగ వ్యవస్థను, నీటిపారుదల వ్యవస్థను, ఆహారోత్పత్తికి వ్యవసాయ రంగాన్ని ఏర్పాటు చేసి నాగరికతకు ఆద్యుడయ్యాడు. సానగ, సనాతనాది పంచ ఋషి గోత్రముల నుండి మను, మయ, త్వష్ణ, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఈ పాలనా కాలము నుండే మానవ మనుగడకు అవసరమైన వస్తూత్పత్తిని సృజనాత్మకతతో సృష్టించడం ఆరంభించారు. వీరి పరంపరయే మానవాళికి నాగరికతను నేర్పి మనుగడకు అవసరమైన వ్యవసాయము, ఆవాసము, నీటిపారుదల వ్యవస్థ, పంచధాతువులచే వస్తూత్పత్తి, నగరముల నిర్మాణము, ఆయుధోత్పత్తి వంటి నిర్మాణములు నిర్మిస్తూ సమాజోద్ధరణకు, మనుగడకు కారకులయ్యారు. కాలక్రమంలో ఈ వైశ్వకర్మణులు
కారువులుగా, దేవ బ్రాహ్మణులుగా, రథకార బ్రాహ్మణులుగా, శిల్ప బ్రాహ్మణులుగా, విశ్వకర్మ బ్రాహ్మణులుగా, విబ్రాహ్మణులుగా ప్రసిద్ధులయ్యారు. రాజగురువులుగా, దండనాయకులుగా, సేనాధిపతులుగా, రాజస్థాన పండితులుగా, శాసన లేఖకులుగా, రాజ్యాంగ రక్షకులుగా, వేద పండితులుగా, అర్చకులుగా సమాజంలో కీలక పాత్రను పోషించారు. దేవతల గురువు బృహస్పతి, దేవతలకు పౌరోహిత్యం నెరపిన విశ్వరూపాచార్యుడు, ప్రప్రథమ ఖగోళ భూగోళ వైజ్ఞానికుడు మయబ్రహ్మ, జ్యోతిష్య ఖగోళ శాస్త్రజ్ఞుడు వరాహమిహిరుడు, గణిత శాస్త్రజ్ఞులు భాస్కరాచార్యుడు, సృష్టిలో విజ్ఞానాన్ని వివరించిన అసమాన గ్రంథమైన సూర్య సిద్ధాంతాన్ని, భూగోళ విజ్ఞానాన్ని అందించిన ఐంతిరం అను గ్రంథాలను అందించిన వారు మయబ్రహ్మ. నేటి ఖగోళ విజ్ఞానానికి, భూగోళ విజ్ఞానానికి మూలము మయబ్రహ్మ రచించిన సిద్ధాంతాలే. రాజ్యాలేలిన రాజులు భూమండలంపై మొట్టమొదట రాచరిక వ్యవస్థను సృష్టించి రాజ్యం ఏలిన పట్టాభిషిక్తుడై పాలించిన మొట్టమొదటి చక్రవర్తి భౌవన విశ్వకర్మ కాగా, అనంతర కాలంలో పెందోట, పాటూరు రాజధానులుగా రాజ్యాలేలినవారు ధవళేశ్వరం, మార్కండేయ ప్రభువు, ధర్మపాలుడు మొదలైన వారు పాలకులుగా కీర్తిని గడించారు. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని కందుకూరి రుద్రకవి, తెనాలి రామలింగడు, భోజుని ఆస్థానంలో మహాశిల్పాచార్యుడు, సమరాంగణ సూత్రధారుడు, అమరశిల్పి జక్కనాచార్యుడు, నాగార్జునాచార్యులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు భవిష్యత్ కాలజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, మహిమాన్వితుడైన సనారి వంటి వారు అనేక మహాత్ములు, మహనీయులు ఈ వంశమునందు జన్మించి లోకోద్ధరణకు పాటుపడినారు. ఇంతటి ప్రశస్తి కలిగిన గొప్ప జాతి దురదృష్టవశమున కాలగమనంలో జరిగిన పరిణామాలతో పతనము ప్రారంభించింది. పంచార్షేయులైన విశ్వబ్రాహ్మణులకు సప్తార్షేయులైన బ్రాహ్మణులు పరస్పరం కలహించుకుని, ఒకరి బ్రాహ్మణత్వాన్ని మరొకరు ప్రశ్నించుకుని, ఆధిక్యత కోసం ఒకరినొకరు కలహించుకోవడం, సంఘర్షణలు తారాస్థాయికి చేరాయి. రాజాశ్రయాలలో ప్రాబల్యాన్ని సంపాదించిన సప్తార్షేయులైన బ్రాహ్మణ జాతి పాలకుల అండదండలతో శిల్పులను, శిల్ప బ్రాహ్మణులను అనేక విధముల ఇక్కట్లకు గురిచేసి అణగద్రొక్కన ఆరంభించారు. ఈ బాధలు భరించలేక శిల్ప బ్రాహ్మణులు చెల్లాచెదురయి ఇతర దేశాలకు వలసపోయి అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు గడిపి అనేక బాధలకు గురయ్యారు. ఈ క్రమంలోనే మన సంస్కృతికి, సాహిత్యానికి, బ్రాహ్మ్యానికి దూరమయ్యారు. అన్ని విధాల బ్రతికి చెడినవారుగా మిగిలిపోయారు. అనంతరం బ్రిటిష్ వారి పాలనలో విశ్వబ్రాహ్మణ పండితులు తమపై జరుగుతున్న వివక్షకు, దాడులకు వ్యతిరేకంగా న్యాయస్థానం నందు తమ ప్రాధాన్యతను, బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకుని తాము వైదిక బ్రాహ్మణులమని, జన్మతః బ్రాహ్మణత్వం కలిగిన పౌరుషేయ బ్రాహ్మణులమని నిరూపించుకున్న సంఘటనలు అనేక ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. స్వాతంత్ర్యానంతరం ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో గానాల రామమూర్తి వంటి మహనీయులు, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం వంటి సంస్థలు, కుల సంఘాలు తమ తమ శక్తియుక్తుల మేరకు విశ్వబ్రాహ్మణుల ఔన్నత్యం కోసం ఎదురవుతున్న అనేక విపత్కర పరిస్థితులపై పోరాడి కొంతమేర మన జాతి ఔన్నత్యాన్ని సమాజానికి చాటి చెబుతూ వస్తున్నారు. నేటి కర్తవ్యం విశ్వబ్రాహ్మణులు సమాజంలో తమ ఔన్నత్యానికి అనుగుణంగా ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధిని సాధించాల్సి ఉంది. ఇందుకోసం విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతి కోసం పనిచేసే విభిన్న సంస్థలన్నీ ఏకత్రాటిపైకి వచ్చి ఒక ఉద్యమంలా కృషి చేస్తే తప్ప పూర్వ వైభవాన్ని తిరిగి ఆపాదించుకోవడం, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించుకోవడం అనేది సాధ్యం కాదు. ఇందుకోసం చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని, ఇందుకు ఆంధ్ర రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని అభ్యుదయవాదులందరూ బేషరతుగా ఐక్య
శంఖాన్ని పూరించాలని, సాధారణ విశ్వబ్రాహ్మణుల ఉన్నతే లక్ష్యంగా పనిచేయాలని సంకల్పిద్దాం. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి చేయూతనివ్వడమే శ్రీనివాస నిలయం చారిటీస్ ధ్యేయం. విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి ఔన్నత్యానికి అనుగుణంగా వారు ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధిని సాధించేందుకు చెమటోడుస్తున్న ప్రధాన సంస్థల్లో శ్రీనివాస నిలయం చారిటీస్ అగ్రభాగాన నిలుస్తున్నది. శ్రీనివాస నిలయం చారిటీస్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ. హిందూ మత ధర్మాన్ని కాపాడడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ధ్యేయం. ఇందులో భాగంగా 2015లో ఈ సంస్థను స్థాపించటం జరిగింది. ఈ సంస్థను ప్రారంభించిన నాటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాం. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ కుల దైవమైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సందేశాన్ని అందరికీ చేరవేయాలన్నదే మా ఉద్దేశ్యం. అందులో భాగంగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రచార రథం ద్వారా నలుదిశలా స్వామివారి కాలజ్ఞాన ప్రవచనాలను విశ్వవ్యాప్తం చేయడం, ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా బ్రహ్మం గారి మఠం పరిసర ప్రాంతాలు సందర్శించేలా బస్సులను ఏర్పాటు చేసి అతి తక్కువ వ్యయంతో పర్యటన కార్యక్రమాన్ని పూర్తి చేయడం, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం స్వామివారు తిరుగాడిన ప్రదేశాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం, ప్రతి పట్టణం, ప్రతి మండల స్థాయిలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానాలు నిర్మించడం, ఉపాధి కల్పనలో భాగంగా చిన్నపాటి పరిశ్రమలను, వ్యాపార సంస్థలను అభివృద్ధి చేయడం ద్వారా విశ్వబ్రాహ్మణుల పురోభివృద్ధికి తోడ్పాటునివ్వడం, అవసరమైన ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి విశ్వబ్రాహ్మణ పేద వృద్ధులకు చేయూతనివ్వడం, ప్రతి పట్టణంలో విశ్వకర్మ భవనాలను నిర్మించి దూర ప్రాంతాల నుంచి వచ్చే విశ్వబ్రాహ్మణులకు వసతి సదుపాయాలు కల్పించడం, విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు గదులు, భోజన వసతి ఉచితంగా కల్పించటం తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నది మా ప్రధాన కర్తవ్యం. మా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించే క్రమంలో ఇతర భావసారూప్య స్వచ్ఛంద సేవా సంస్థలతో చేతులు కలపటం జరిగింది. ఇందులో భాగంగా శ్రీనివాస నిలయం చారిటీస్, వెస్సో ట్రస్ట్, విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్, విశ్వంలో విలీనం సేవా ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంస్థలతో కలిసి ఉమ్మడి కార్యాచరణకు పూనుకోవడం జరిగింది. ఈ సమన్వయం ఎల్లవేళలా కొనసాగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీలైనంత మేరకు విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి తోడ్పాటునివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. విశ్వకర్మ సమాజానికి మరింత చేరువై మరిన్ని సేవలు మరింత మెరుగ్గా అందజేసే క్రమంలో మరో 4 రాష్ట్ర స్థాయి సేవా సంస్థలైన శ్రీనివాస నిలయం చారిటీస్, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆంధ్రప్రదేశ్, విశ్వంలో విలీనం సేవా ట్రస్ట్, విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ గ్రూప్లతో కలిసి విశ్వకర్మ ఆంధ్ర, తెలంగాణ సేవా సంస్థల సమాఖ్యగా ఏర్పడి అందరి సమన్వయంతో ఉమ్మడి సేవా భావంతో కార్యక్రమాలను నిర్వహించబోతున్నాము. మానవీయతకు మారుపేరు వెస్సో ట్రస్ట్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కొద్దిమంది వైశ్వకర్మణ బంధుమిత్రుల సమాలోచనతో సహకారంతో వెస్సో సంస్థ అంకురార్పణ 6/5/2017న జరిగింది. సాంకేతిక విప్లవంలో చేతి వృత్తుల ఆదరణ తగ్గి ఆదాయం కరువై కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడుతున్న పంచవృత్తుల వారికి ఆర్థికంగా సహాయపడటమే లక్ష్యంగా వెస్సో ట్రస్ట్ గత 7 సంవత్సరాలుగా అలుపెరుగని దీక్షతో నిర్విరామంగా సేవలు అందిస్తూ అనేక నిరుపేద విశ్వకర్మీయుల జీవితాలలో వెలుగులు నింపింది. ఆరోగ్యం, పేద వధువు వివాహం, మహిళా సాధికారత, ఉపాధి కల్పన ద్వారా మరియు
అంత్యక్రియల ఖర్చులకు ఆసరా వంటి ఆశయాలతో గౌరవదాతల సహకారంతో ఇప్పటివరకు సుమారు 6,000 పైచిలుకు నిరుపేదలకు వెస్సో ట్రస్ట్ సుమారు 75 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. వెస్సో వ్యవస్థాపకులు బంగారు తాతారావు తన ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ అనంతరం విశ్రాంత సమయంలో పరులకు సేవ చేయాలనే తన దీర్ఘకాలిక ఆలోచనను మొదటగా తన సోదరులైన డాక్టర్ వరప్రసాద్ గురజాపు మరియు డాక్టర్ బంగారు శ్రీనివాసులతో పంచుకున్నారు. వారిరువురి తక్షణ సానుకూల స్పందనతో వారి స్వస్థలమైన పాలకొల్లులో మరికొంతమంది ఆప్త బంధువులతో కూలంకషంగా చర్చించిన పిదప వెస్సో సేవా సంస్థను స్థాపించారు. వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ వరప్రసాద్ గురజాపు ఉన్నారు. వెస్సో సేవా సంస్థ ఎల్లలు లేని సేవలు అందించడానికి సొసైటీ నుంచి ట్రస్ట్గా 2021లో రూపాంతరం చెంది తెలుగు రాష్ట్రాల పరిధిలో పనిచేస్తూ ఖండాంతరాలలో కూడా ఒక ప్రసిద్ధ సేవా సంస్థగా పేరు పొందింది. నేడు సేవా సంస్థలకే ఒక ఆదర్శంగా నిలిచింది. అనేక వర్గాల నుంచి మన్ననలను పొందటమే కాక దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి వందల సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి మీ వెంట మేమున్నాము అంటూ వెస్సో ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందచేస్తూ నిస్సహాయ చేతివృత్తుల వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పారదర్శకత ప్రామాణికంగా వెస్సో సంస్థ గైడ్ స్టార్ ఇండియా, గివ్ ఇండియా వంటి ప్రఖ్యాత ప్లాట్ఫామ్లపై రిజిస్టర్ చేయబడింది. పలు ప్రశంసలు, అవార్డులు అందుకొంది. కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక సంస్థ నీతి ఆయోగ్లో తన పేరును నమోదు చేసుకుంది. సేవా సంస్థ కార్యకలాపాల ప్రామాణికతతో 5కి 4.9 గూగుల్ రేటింగ్ను పొందింది. నిర్వహణలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నట్లు సూచించే ISO 9001 సర్టిఫికేట్ పొంది ఉంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ DBT పద్ధతిలో దాతల నుంచి నేరుగా బ్యాంకు ఖాతాకు అందిన మొత్తం విరాళాలు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తుంది. ఎటువంటి గోప్యత లేకుండా లబ్ధిదారులకు అందజేసిన విరాళాల వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా ట్రస్ట్ యొక్క అన్ని భాగస్వామ్య వర్గాలకు సత్వరమే తెలియజేస్తుంది. ఇటువంటి పారదర్శకత పాటించటం వలన వెస్సో ట్రస్టుకు అన్ని వర్గాల నుండి అత్యధిక మద్దతు లభిస్తోంది. విశ్వకర్మ సమాజానికి మరింత చేరువై మరిన్ని సేవలు మరింత మెరుగ్గా అందజేసే క్రమంలో మరో 4 రాష్ట్రస్థాయి సేవా సంస్థలుగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ గ్రూప్లతో కలిపి విశ్వకర్మ ఆంధ్ర తెలంగాణ సేవా సంస్థల సమాఖ్యగా ఏర్పడి అందరి సమన్వయంతో ఉమ్మడి సేవాభావంతో కార్యక్రమాలను నిర్వహించబోతున్నాము. విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్ను 2014వ సంవత్సరంలో డాక్టర్ గొల్తి మల్లికార్జునరావు హైదరాబాద్లో స్థాపించి రిజిస్టర్ చేయించారు. అప్పటికే మల్లికార్జునరావు పేరొందిన విద్యావేత్త, రసాయన శాస్త్రంలో డాక్టరేట్ చేసి ధర్మవంత్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయి ఉన్నారు. విద్యావేత్తగా అటు విద్యార్థులను మార్గదర్శకత్వం చేస్తూ ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడుగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. ఆ అనుభవంతో VKFST సంస్థను ఉన్నత శిఖరాలు అధిరోహింపచేశారు. 2014 నుండి వందలాది విద్యార్థులకు స్కాలర్షిప్స్, ల్యాప్టాప్స్, బుక్స్ ఇస్తూ ప్రోత్సహించారు. విశ్వకర్మ బంధువులందరినీ కలపాలని, ఐకమత్యంతో ఉండాలని ఆశించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి నగరాలలో వివాహ పరిచయ వేదికలు నిర్వహించారు. ఎన్నో వివాహాలు వారి చేతుల మీదుగా జరిపించారు. అంతేకాక విశ్వకర్మ అలయన్స్ అనే ఒక వెబ్సైట్ నెలకొల్పి వధూవరుల వివరాలు సేకరించి పొందుపరిచారు. మన జాతి వారికై అహర్నిశలు శ్రమిస్తూ మన వారికి ఒక వృద్ధాశ్రమం ఉండాలని డాక్టర్ గురజాపు వరప్రసాద్ NRI విరాళంగా 1/2 ఎకరా స్థలాన్ని సేకరించారు. VKFST లక్ష్యాలు: మన విశ్వకర్మ జాతిలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారి చదువు పూర్తి చేయించాలని, వారిని, మన జాతిని ఉన్నత శిఖరాల అధిరోహింపచేయాలి.
రావ్ బహదూర్ గానాల రామమూర్తి ఎమ్మెల్సీ చూపిన బాటలో సాగాలి. డాక్టర్ జిఎంఆర్ తలపెట్టిన ప్రకృతి వనం అనే వృద్ధాశ్రమం స్థాపించి అభివృద్ధి చేయటం, విశ్వకర్మ అలయన్స్ వెబ్సైట్ ద్వారా పెళ్లి కావలసిన వధూవరులకు మరిన్ని సేవలు అందించాలి. విశ్వకర్మ విద్యార్థులకు, యువకులకు ఉపాధి కౌన్సిలింగ్ మరియు వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమం చేపట్టాలి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతిభ కల విద్యార్థులకు సహాయ సహకారాలు అందజేయాలి. విద్య, సాహిత్య, సాంస్కృతిక మరియు సాంఘిక కలయిక కార్యక్రమాలను నిర్వహించడం, విశ్వకర్మ బాలబాలికలకై హాస్టల్స్ నిర్మించడం వంటి లక్ష్యాలున్నాయి. మన జాతీయులు సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపు రావాలన్నా, మన జాతికి రావలసిన గౌరవం దక్కాలన్నా మొదట మనమంతా ఏకమవటం ముఖ్యం. వీకేఎఫ్ఎస్టీ సేవల ద్వారా విశ్వకర్మలలో ఒక ఐక్యతాభావం రావటానికి కృషి చేస్తుంది. మన పేద విద్యార్థుల చదువుకై విశ్వకర్మల నుండే విరాళాలను సేకరిస్తుంది. విద్య ద్వారానే మన విశ్వకర్మ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేది విశ్వకర్మ ఫౌండేషన్ అండ్ సేవా ట్రస్ట్ నమ్మకం. విశ్వంలో విలీనం. అంత్యక్రియలు ప్రాధాన్యత. విరాట్ విశ్వకర్మ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. ప్రతి జీవి ప్రకృతి నియమాలకు అనుగుణంగా సహజ సిద్ధమైన జీవితాన్ని గడుపుతూ ప్రకృతిలో అంతర్భాగమై తదుపరి జన్మకు ప్రమోట్ అవుతూ వస్తున్నాయి. పరమాత్మ నుండి వేరుపడి ప్రయాణిస్తున్న ఈ జీవాత్మ మానవ దేహంలో ప్రవేశించాక ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపి మళ్లీ పరమాత్మ స్థాయికి చేరుకోవాలని ఉంది. అందుకు అవసరమైన జ్ఞానాన్ని అర్జించేందుకు అవసరమైన అన్ని సాధనాలను అందుబాటులో ఉంచాడు పరమాత్మ. అయినా మానవుడు అజ్ఞానాంధకారంలోనే మునిగి తన పాపపుణ్యాలను అనుసరించి తన జన్మను ముగించి పరమాత్మలో లీనం కావాల్సి ఉండగా ధర్మబద్ధమైన జీవనానికి విరుద్ధంగా ప్రకృతి వినాశనానికి కారకులవుతున్నారు. జీవాత్మ మోక్ష సాధన సాధించకపోయినా మరణానంతరం మరుజన్మకు అవసరమైన సంసిద్ధతకు అంత్యక్రియలు, కర్మకాండలు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర క్రియలకు నోచుకోని జీవాత్మకు భవిష్యత్తు లేదు. అపుత్రస్య గతం నాస్తి అన్న ఆర్యోక్తిని అనుసరించి పుత్రుల కోసం పరితపించేవారు పుత్రులు ఉత్తర క్రియలు చేస్తేనే జీవాత్మ మళ్లీ దేహదారుడుగా జన్మిస్తాడని హైందవ ధర్మ సిద్ధాంతం. ఉత్తర క్రియలకు నోచుకోని జీవాత్మ అటు మోక్షానికి నోచుకోక ఇటు మళ్లీ దేహాన్ని ధరించలేక పిశాచులుగా సంచరించవలసిన దుస్థితి ఏర్పడుతుందని మన విశ్వాసం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉత్తర క్రియలు శాస్త్రయుక్తంగా నిర్వహించడంలో ఆర్థిక పరిస్థితుల వలననో నగర జీవనంలో 10 మందితో పరిచయం లేకనో ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మానవ జీవిత చరమాంకంలో వృద్ధాప్యం కారణంగానో అనారోగ్య కారణంగానో అకస్మాత్తుగా తనువు చాలించినప్పుడు అంత్యక్రియలు నిర్వహించడం, భోక్తారాధన, శ్రాద్ధక్రియలు నిర్వహించడం సామాన్యులకు, పేదరికంలో ఉన్నవారికి కష్టతరమైన విషయం. అటువంటి సందర్భాలలో హైదరాబాద్ జంట నగరాల్లోని వారికి అవసరమైన ఆర్థికేతర సహాయ సహకారాలందిస్తున్న సంస్థ విశ్వంలో విలీనం సంస్థ. ఈ సంస్థ తమ కార్యకలాపాలను ఆంధ్ర రాష్ట్రంలోనూ విస్తరించటానికి సన్నద్ధమైంది. చాలా మంది మన విశ్వబ్రాహ్మణ కుటుంబాలు హాస్పిటల్లో మరణిస్తే ఇంటి యజమానులు ఇంటికి తీసుకొని రానివ్వటం లేదు. భోక్తారాధన కార్యక్రమాలు ఇంట్లో జరగనివ్వటం లేదు. ప్రపంచంలో ఏ కులానికి లేని ఆచారం ఈ భోక్తారాధన. ఇది విశ్వకర్మ సాంప్రదాయంలో వైశ్వకర్మణులుగా ఉన్న విశ్వబ్రాహ్మణులకు వంశ పారంపర్యంగా వస్తున్న సదాచారం. ఈ కార్యములు జరుపుట వల్ల వంశాభివృద్ధి చెందుతుందనే విశ్వాసం. ఇటువంటి కార్యక్రమాలు జరిపించుకోలేక మన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారికి అన్ని విధాలా సహకరిస్తున్న సంస్థ విశ్వంలో విలీనం. భవన నిర్మాణానికి ప్రయత్నం.
దాతలు ఎవరైనా 300 లేదా 500 గజాల స్థలము ఇస్తే దాంట్లో విశ్వంలో విలీనం భవనం కట్టి అందులో పితృకార్యాలు చేసుకోవచ్చని భావిస్తున్నాం. మన విశ్వబ్రాహ్మణులు సంఘటితంగా ఉండి హైదరాబాద్ నడిబొడ్డున విశ్వంలో విలీనం భవనం, ఉత్తర క్రియలకు భవనం ఏర్పాటు చేసుకుందాం. విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం లక్ష్యాలు: విశ్వ బ్రాహ్మణ వైదిక సనాతన సంప్రదాయాలు, జ్ఞానము, యజ్ఞము, యోగము, విస్తృత ప్రచార ప్రధాన లక్ష్యం. జ్ఞానము జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భగవద్గీత, జ్ఞానాత్ కైవల్యమాప్నోతి ఉపనిషత్తులు. జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం కేవలం ఒక్క మానవ జన్మకు మాత్రమే సాధ్యం. సృష్టి నిర్మాణ క్రమాన్ని, భగవంతుడు ఎవరు, ఆయన నివాసం ఏది, ఆయన అనుగ్రహాన్ని పొందటం ఎలా, ఆయనలో ఐక్యం కావడానికి మోక్షానికి మార్గం ఏమిటి, మానవ జీవిత లక్ష్యం ఏమిటి, తమ జన్మను ఏ విధంగా సార్థకత చేసుకోవాలి, ఈ జీవాత్మ గమ్యం ఏమిటి, ఇటువంటి అంశాలు తెలుసుకోవటమే జ్ఞానం. ఈ జ్ఞానార్జనకు ఉద్దేశించినవి శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, కావ్య నాటకములు. వీటన్నిటిలో అత్యంత విశ్వసనీయమైనవి, విశ్వసింపతగినవి శృతులు అనగా వేదములు. వేదమునందు నిక్షిప్తమైన జ్ఞానసారాన్ని జనబాహుళ్యానికి అందించడం ఈ ధర్మపీఠం ప్రధాన లక్ష్యం. యజ్ఞం. వేదముల అధ్యయనం ద్వారా ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం సభాపతి ఆచార్య చంద్రపాటి వారు వెలికితీసిన వైశ్వకర్మణ హోమము యజ్ఞము. ఈ యజ్ఞము తొలుత దేవతల రాజైన ఇంద్రుడు ఆచరించారు. యజ్ఞము, హోమము ద్వారా మాత్రమే భగవంతునికి మన నివేదన చేరుతుంది. మానవుడు అభిలషించే ధర్మబద్ధమైన కోర్కెల సాధనకు, జన్మజన్మల పాపకర్మల విముక్తికి ఏకైక మార్గం వైశ్వకర్మణ హోమము. ఈ హోమ విశిష్టత విధానంపై త్వరలో ధర్మపీఠం గ్రంథమును ఆవిష్కరించనున్నది. మొట్టమొదటి హోమము ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుండి నిష్ణాతులైన ఋత్విక్కులచే రాష్ట్ర రాజధాని అమరావతి నందు ధర్మపీఠం ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టింది. ఈ హోమము గృహస్థులు అందరూ ఆచరించి సత్ఫలితములు పొందుటకు, విస్తృత ప్రచారం చేయుటకు ధర్మపీఠం కార్యాచరణ రూపొందిస్తోంది. యోగము. వేదసారమైన ఆత్మజ్ఞానాన్ని జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు మానవాళికి ప్రబోధించారు. మానవుడు మహనీయుడిగా మారి మోక్షాన్ని పొందాలంటే సులభమైన మార్గాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని అచ్చ తెలుగులో అందించిన మహనీయుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. 4 వేదాల సారాన్ని 4 ముక్కల్లో చెప్పారు. మనిషి దేహంలో దేవుణ్ణి చూపించారు. ఆత్మతత్వమున్న మహావాక్యములు 4 వివరమనర్ప వినిన కనిన వాడే. హరియు హరుడు పరమేష్ఠిగా మారు, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. ఆత్మసత్త కంటే వేరే సత్త లేదు అంటూ ఆత్మశక్తి కన్నా మించిన శక్తి లేదని తెలిపారు. ఈ ఆత్మశక్తి ద్వారా మానవుడు సాధించలేనిది లేదు. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించటంతో పాటు ముక్తిని పొందటం అది యోగము ద్వారా మాత్రమే సాధ్యం. ఈ అంశాలు ఆచరించి మానవుడు ఇహములోను పరములోను చరితార్థుడు కావడానికి ధర్మపీఠం ప్రతి జిల్లాలో, మండలంలో కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విశ్వ బ్రాహ్మణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ధర్మపీఠం ధ్యేయం.